నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎట్లా అనిపించింది? ఎన్ని రోజులు ఉన్నారు సోనియా? 1 month అంటే యాక్చువల్లీ సాహసమే. ఫోన్ లేకుండా మనుషులు లేకుండా ఎట్లా అనిపించింది? నైస్ జర్నీ, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అదైతే. కానీ ఐ థింక్ చాలా షార్ట్ స్పాన్ లోనే చాలా డ్రామాటిక్ ఎపిసోడ్స్ అయిపోయాయి. అవును. ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఫీలింగా, కొంచెం ఇంకా జలక్ తినట్టుందా? జర్నీ ఇన్సైడ్ వాజ్ గుడ్, దట్ వాస్ న్యాచురల్. అండ్ మనం బయట ఎట్లయితే నేను లైక్ లైక్ బీటెక్ దగ్గర నుంచి ఎట్లా ఫేస్ చేస్తామో, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తోని ఎట్లా ఎమోషన్, ఒక కనెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ టాస్క్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎట్లా, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదంతా ఇన్సైడ్ జర్నీ వాజ్ గుడ్ ఎనఫ్. ఓన్లీ బికాస్ ద పోర్ట్రేయింగ్ థింగ్ అండ్ ఆల్ ఈస్ డిసప్పాయింటింగ్. అంటే నేను ఉన్నట్టు మాత్రం చూపించలే. ఏం జరిగింది యాక్చువల్లీ లోపల? బికాస్ అందరికి ఇదే క్యూరియాసిటీ, ఏమైంది సోనియా? ఎవ్రీబడి నోస్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ అని. సో ఇలాంటి చిన్న అది కూడా ఎవరైనా పబ్లిక్ స్పేస్, అక్కడ కెమెరాలన్నీ మీ పైనే ఉన్నాయి. సో యూ విల్ యాక్చువల్లీ మేక్ ష్యూర్ యూ నార్మలీ ఆల్సో బిహేవ్ వెరీ వెల్. అక్కడైతే ఇంకా జాగ్రత్తగా. కానీ ఎందుకో బయట ప్రొజెక్షన్ తప్పుకొచ్చి అనవసరపు కాంట్రవర్సీస్ అని వచ్చి పడ్డాయి. ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు 160 కెమెరాల దాకా ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ థింగ్ అయితే అక్కడెందుకు నేను బిహేవ్ చేయాలా? అది నాకు స్పేస్ కదా. అండ్ 1 monthలో నేను ఏం చూపించాలా? అండ్ ఈవెన్ నేను ప్రాజెక్ట్స్ చూస్ చేసినప్పుడు కూడా నేను చాలా చూసి జాగ్రత్తగా చూసి చేసుకుంటా. ఏదైనా స్పీడ్గా ఏదొస్తే అది ప్రాజెక్ట్స్ తీసుకొని కూడా యాక్టింగ్లో కూడా నేను చేయలేదు అట్లా. సో దట్ వాజ్ లైక్ ద బాండింగ్ వాజ్ వెరీ ప్యూర్. అండ్ మేము పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, అబ్బాయి కానీ మంచిగా వి స్టార్టెడ్ లైక్ బీయింగ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి, అండ్ వాళ్ళని బ్రదర్స్ లాగా, దే ఆర్ లైక్ యంగర్ టు మీ అండ్ బ్రదర్స్ లాగా, కిడ్స్ లాగా కేరింగ్ అండ్ దట్ ప్యాంపరింగ్, కేరింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ స్టార్టెడ్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. జర్నీ మంచిగా ఉండే. అండ్ మేము వీ స్పెంట్ లైక్ ఆల్మోస్ట్ like 4 hours each day talking about family, sharing about likes and dislikes and ఏం లైఫ్లో ఏం జరిగినాయి ఇవన్నీ చాలా షేర్ చేసుకున్నాం. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లాటర్ ఆల్సో. సో అండ్ కామెంట్స్ చేసుకోవడం కానీ, అండ్ నీ పెళ్ళి అయితే ఎట్లా, నా పెళ్ళి అయితే ఎట్లా, మనం ఏం గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునే అన్నీ వదిలేసి నువ్వు చేతులు పట్టుకునేది జూమ్ చేసి చూపిస్తా అంటే ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కాలేదు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. వాట్ డిడ్ యూ ఫీల్? అంటే ఇది కావాలని జరిగిందా లేకపోతే? అజంప్షనే నాకైతే. కావాలని అంటే లైక్ దట్స్ వాట్ లైక్ ఐ ఫెల్ట్. నేను పర్సనల్గా లైక్ నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా. కానీ లోపల ఉన్నప్పుడు సాటర్డే ఎపిసోడ్కి మాత్రము నేను నాగ్ సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్. అండ్ అది నాట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. నేను యాక్సెప్ట్ చేయను. నా ట్రూత్ని మీరు స్ట్రెంగ్తెన్ చేయకుండా, నేను ఏదైతే నిజం ఉన్నదో అక్కడ మీరు అన్ని వీడియోలు చూసి నింటారు కదా, లైవ్లో డిస్కషన్ మొత్తం కామెంట్ చేస్తారు అంత హర్ట్ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడో మన హౌస్లోనే ఒకరో ఇద్దరో మాట్లాడారు. ఇన్ఫ్లుయెన్స్ అయిందని అనిపించింది, ఇన్ఫ్లుయెన్స్ అయిండు నిఖిల్, పృథ్వీ అని అనిపించింది, ఇలాగా మాట్లాడాను. సరే నువ్వు హౌస్లో మాట్లాడేదంటే వీళ్ళకి ఇంకొక రూమ్లో జరిగేది ఇంకొక రూమ్లో తెలియదు, లేకపోతే అనుకుని ఉంటారు. అండ్ అవి దట్ కెన్ బి చేంజ్ ఇన్ ద నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్. ఎప్పుడో క్లాన్ చేంజ్ అయినప్పుడు కానీ, గేమ్ మళ్ళీ టాస్క్ వచ్చినప్పుడు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు సార్ట్అవుట్ అయిపోతాయి అవి హౌస్లో అయితే. కానీ అది నాగ్ సార్ వచ్చి దాన్ని మళ్ళీ సార్ కూడా మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా నిఖిల్, సీత అని చెప్పేసి అన్నారు. డెసిషన్ మీరు కంటిన్యూస్గా ఎపిసోడ్ ఫాలో అయినరో లేరు నాకు తెలియదు, అందుకని నేను చెప్పట్లేదు. సో మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా అని సార్ అన్నారు. ఈ సీత కూడా అవును సార్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా అని సీత అనింది. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ వెంట్ అండ్ నేను క్లారిఫై చేసిన, సీత ఇన్ఫ్లుయెన్స్ నేను అసలు నా ఒపీనియన్ కూడా చెప్పలేదు. నేను నబీల్ అండ్ విష్ణు ఆలోచించి ఒక్కసారి అని లాస్ట్లో చెప్పిన నేను. బట్ హీ ఆల్రెడీ డిసైడెడ్ నబీల్ అని. సో దాన్నే జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు ఎందుకు అనేది. అంతే జరిగింది అని చెప్తే కూడా నువ్వెందుకు నిఖిల్ తరపు నుంచి వచ్చి మాట్లాడుతున్నావు అన్నాడు. నేను నిఖిల్ తరపు నుంచి మాట్లాడే అవసరం నాకు లేదు, సార్ అన్నారు స్టేజ్ మీద, నువ్వు అన్నావు, అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అనగానే మళ్ళీ బ్రేక్ తర్వాత సార్ ముందుకు వెళ్ళగానే సార్ ఏం నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్. ఐ ఎక్స్పెక్ట్ దట్ ఏమైందమ్మా ఈ బ్రేక్లో గొడవ అని సీతుని అడిగారు, నిఖిల్ నన్ను అడగలేదు. నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేసినావు సోనియా అని నన్ను అడగలేదు. నిఖిల్ తరపు నుంచి నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే నేను చెప్పేదాన్ని, నాకు ఆప్షన్ ఉండేది. బట్ ఈ డిడ్ంట్ ఆస్క్ మీ. సో ఐ థాట్ లైక్ అండ్ థర్డ్ వీక్లో కూడా ఇంకొకటి ఏదో సరదాగా అయినా సరే అలిగినావు నువ్వు అని చెప్పేసి అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు మీరు తీసుకున్న పాయింట్. బట్ సరేలే ఫన్ ఎలిమెంట్ కావచ్చు, షోకి కాంటెంట్ కావచ్చు, అది పర్లేదు అలిగినా అని అన్నారు, అంతే కదా పెద్ద విషయం ఏం కాదు కదా అని లైట్ తీసుకున్నా. బట్ 4th డే దట్ ఈస్ మై ట్రూత్.
నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళని, అట్లీస్ట్ ఆ కాన్వర్సేషన్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనేది ట్రూత్. దాన్ని స్ట్రెంథెన్ చేయకుండా ఫాల్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నా అంటే ఐ అండర్స్టూడ్ లైక్ వీక్ ఆఫ్టర్ వీక్ మీరు తప్పుని స్ట్రాంగ్ చేస్తున్నారు. అండ్ యూఆర్ లైక్ ప్రేజింగ్ సీతు అసలు సూపర్ ఆడినావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడినావు, ఉన్నట్టు మాట్లాడినావు, ఇలా అంతా మాట్లాడుతున్నారు డిఫరెంట్ వేరే క్యాండిడేట్స్తో. నాకైతే కనీసం ఏం చెప్పట్లేరు, నా గేమ్ గురించి చెప్తలేరు. ఎవ్రీ వీక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్. లైక్ నాకు సార్ చెప్తే మాకంత ఇంకెందుకంటే అక్కడ బయట ఏం తెలియదు కదా అక్క, మనకి చెప్పేవాళ్ళు ఉండరు. అవును, కరెక్ట్. సో ఒక మనమే సెల్ఫ్ అనాలిసిస్లోనే ఇట్లనే ఉండాలి అంతే. మనకి ఒకరు ఎవరైనా అరే ఇది తప్పు ఇది రైట్ అని కూడా చెప్పరు. స్ట్రెస్ లో ఉంటుంది, బాగా స్ట్రెస్, ఘోరమైన స్ట్రెస్ ఉంటుంది, తిండి ఉండదు సరిగ్గా, చాయ్ తిండి ఉండదు. ఈసారి మొత్తం సీజన్ అందరితో వింటున్నాయి. ఏమైతుంది రేషన్ కి మనం గేమ్ ఆడాలా, అండ్ రేషన్ గేమ్ ఆడి గెలిచిన తర్వాత 2 నిమిషాలలో ఫస్ట్ టైం ఫుడ్ కోసమే మనం టాస్క్ ఆడాలా. అండ్ టాస్క్ ఆడిన తర్వాత 2 నిమిషాలు ఇస్తారు నీకు సూపర్ మార్కెట్లో వెళ్ళి 2 minutesలో నీకు 1 week కావాల్సినవి తెచ్చుకోవాలా. అవును బిడ్డ, నాకు అర్థం కాక అడుగుతాను. నాకు తెలిసిన సోనియా పెద్ద పాపులారిటీ పిచ్చి కూడా నీకు లేదు. పోనీ పెద్ద పైసలు పిచ్చి కూడా నాకు ఉన్నట్టు ఎప్పుడు అనిపించలే. కానీ వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అవుట్ ఆఫ్ ఆల్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ త్రూ ఆల్ దట్? ఇస్ ఇట్ ఫన్, ఇస్ ఇట్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక థ్రిల్లా, కిక్కా? అస్సలు నేను అనుకున్నది వేరక్క. నేను ఏమనుకున్నా అంటే లైక్ నేను ఎంత స్ట్రాంగ్, నాకు మంచి ఐడియాలజీ ఉన్నది, మంచి ఇట్లా, అండ్ ఐఎమ్ లైక్ బ్రేవ్ అండ్ కరేజియస్, ఇదంతా నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో. అండ్ నేను డెసిషన్ మేకింగ్, అనాలిసిస్, లేకపోతే స్టాండ్ తీసుకుని ఇవన్నీ మంచిది, అవన్నీ నేను చూపించవచ్చు బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అని నేను అనుకున్నా. కానీ జర్నీ ఈజ్ జర్నీ. నేను అది చేసిన నామినేషన్స్లో, నేను ఆ క్వాలిటీ కూడా చూపించిన, స్టాండ్ తీసుకునే దగ్గర హౌస్లో మొత్తం కూడా ఎక్కడ జరిగినా అది అవన్నీ కూడా చూపించిన. కాకపోతే ఏంటంటే అవన్నిటికంటే ఇవి ఎక్కువ నా చేతులు కాళ్ళు జూమ్ చేసి చూపించినవే నాకు ఎక్కువ కనిపించినాయి. సో ఐ వాజ్ లైక్ దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్. అండ్ ఐ వాజ్ షాక్డ్ వెన్ సమ్వన్ కాల్డ్ అండ్ సెడ్, సోనియా మీకు క్లోజ్ కదా, చూసారా మీరు, ఎవడో ఒక చెత్త తబ్రీల్స్ పెట్టి వీడియోలు పెట్టారు. అది వాడు పాపులారిటీ చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ఇట్. దానికి పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు ఎవరో. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఏంటి ఇట్లా అవుతుంది? డిడ్ యూ టేక్ ఎన్ యాక్షన్? కేసు ఫైల్ చేసినాము. కానీ అక్కడ నాకు అనిపించింది లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్లో 11 versus 1 హౌస్లో, అండ్ బయటకు వచ్చి చూస్తే 11 PRs versus 1 0. ఇక్కడ 0 PR, ఇక్కడ 11 PRs, లైక్ దే ఆర్ లైక్ మల్టిపుల్ PRs ఉన్నారు వాళ్ళకి. అంటే PRలు పెట్టుకుంటూ పోవాలి. అది మనం చేయలేదు, మనకి అంత లేదు కదా. మనం అంటే లైక్ నేను 0 ఆర్గానిక్గానే ఉండాలని అనుకున్నాను. నేను PRస్తో ఇండ్యూస్ చేసేది అంతా నేను ఎలో చేయను, ఆర్గానిక్గా రాని ఏదున్నా. అండ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఐ కెన్ గెయిన్ దట్. నేను ఉన్నదానికి నాకు ఉంటారు, నాకు వస్తారు ఆడియన్స్ అని అనుకున్నాను నేను. సో బయటకు వచ్చినాక లైక్ అట్లా 100 యూట్యూబర్స్ ఉన్నారు, 100 రివ్యూవర్స్ ఉన్నారు. అండ్ 100 మంది మీద ఫైట్ చేసి నేను ఏం ప్రూవ్ చేయాలి నేను ఇప్పుడు అంతే. సో ఐ వాజ్ లైక్ ఐ విల్ స్పీక్ మై ట్రూత్. ఎవరు నా దగ్గర నుంచి ఏం తీసుకుంటారో అది తీసుకుంటారు అంతే, ఇంకా చాలు అని అనుకున్నా. అసలు మెడక మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రెట్ చేయరు. జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ వాటిని దాన్ని జూమ్ చేసి మిస్ఇంటర్ప్రెట్ చేసి. అండ్ నువ్వు జూమ్ చేయి, నువ్వు కావాలంటే ఏదైనా జూమ్ చేయి, కానీ నా ఇంటెన్షన్ ఒకటి ఏంటంటే కంప్లీట్ కాన్వర్సేషన్ చూడాలి అక్క. ముందు మాట్లాడింది తర్వాత మొత్తం చూపిను. అట్లా చూపించినా అట్లీస్ట్ జనాలకి ఈమె ఏంటిది అనేది తెలిసేది కదా. నిఖిల్ కూడా ఫీల్ అయ్యిందా బాగా? వీళ్ళందరూ అసలు వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి ఐడియా ఉండదు కదా అసలు లోపల ఎవరికి ఏం ఉండదు. 1 month ఫోన్ మిస్ అయినప్పుడు ఏం చేస్తావు సోనియా? ఏడుపు వచ్చింది ఎప్పుడైనా? చాలా సార్లు ఫ్యామిలీ మిస్ అయినా నేను అసలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఖాళీగా కూర్చోవడమే అసలు ఇబ్బంది నాకైతే. వర్కహాలిక్ ఉండి ఇట్లా అంతా ఉండి, అండ్ ఫుడ్ కోసము ఆల్సో. అండ్ ఒకసారి సైరన్ వస్తుంది గేమ్ స్టార్టింగ్ అప్పుడు. సైరన్ వచ్చి ఆ 2 నిమిషాలు ఆ సైరన్ ఎంతసేపు మోగుతుందో అంతసేపట్లలో మీరు ఏం తినాలనుకున్నా తినేసేయాలా పెట్టేసేయాలని అంటారు. అప్పుడు అసలు నేను ఆ కంట్రోల్ ఏంద్రా బాబు, మనం ఇక్కడ అసలు మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇక సైరన్ ఇచ్చి ఆ టైంలో తినాలంటే కుక్కలా తిన్నాం మేమైతే 2 minutesలా. సో అదైతే నాకు అసలు ఎంత సెన్సిటివ్ నాకెందుకు ఆయన ఎప్పుడు ఎక్కలేదమ్మా ఈ షో, ఉన్నమాట చెప్తున్నా. అంటే వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఐ షుడ్ నాట్ జడ్జ్, ఇట్స్ పాపులర్ రియాలిటీ షో, కానీ ఎప్పుడు అర్థమే కాలేదు అసలు. పిలిచి కొట్టించుకోవడం అంటే ఇదే అనిపించింది. బట్ ఎనీవే యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, దట్స్ వాట్ మ్యాటర్స్. ఒక అడ్వెంచర్ లాగా ఇది. ఇప్పుడు చాలా మంది మౌంటైనీరింగ్ చేస్తారు, ఎందుకు ఎక్కుతారు చలిలో అట్లా ఇట్లా అంటే ఏం చెప్తాం అట్లా. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. సో డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు నాగ్ సార్ దట్ యు వర్ నాట్ ఫీలింగ్
నేను వీకెండ్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పిన, బట్ అది కూడా మళ్ళీ ఎడిటింగే అంతా. సో నాకు అక్కడ సండే ఎపిసోడ్లో కూడా చాలాసార్లు అడిగారు సార్ చెప్పమ్మా అంటే నేను చెప్పలేదు అక్క, ఎందుకంటే 2 weeks ఆల్రెడీ మీరేం పోర్ట్రే చేయాలనుకున్నారు మీరు మాట్లాడినారు స్టేజ్ మీద. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను వెంటనే మిమ్మల్ని నేను ఏదో కన్విన్స్ చేయలేను. యూ ఆల్రెడీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్, దాని ప్రకారమే మీరేదో చేస్తుంటారు. సో నేను ఇప్పుడు ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో మీరు మాట్లాడి మళ్ళీ ఆ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ హౌస్లో అంత ప్రెషర్ తీసుకొని ఇవంతా నాకు ఏం అవసరమా, వాట్ ఆమ్ ఐ గెయినింగ్ అవుట్ ఆఫ్ దిస్ అనిపించింది ఆ మూమెంట్కి.